హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. వీటిని ఇంగ్లీష్లో చెప్పగలరా సిరీస్లో 101వ వీడియో ఇవాళ మనం చూద్దాం. పోలీసులకు పట్టుబడ్డాడు. ఉల్లిపాయలు బంగాళాదుంపలను భారీ సంఖ్యలో కట్ చేశారు. నేరస్తులను పట్టుకుంటున్నారు. అతన్ని కాల్చి చంపారు. వర్షం కారణంగా సమావేశం రద్దయింది. గడియారానికి మరమ్మతులు చేయించారు. మేము అలాంటిదేదీ పొందలేదు. అనవసరంగా మమ్మల్ని అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? నన్ను ఎక్కడికో పంపించారు. మేము ఎక్కడ ఉన్నామో మీకు చెప్పారా? ఇలాంటి వాక్యాల్ని ఇంగ్లీష్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా వీలుంటే థంబ్నెయిల్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీ అంతట మీరు ఈ వాక్యాల్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించండి. తద్వారా మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ వంతు సాధన చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. ఈ సినిమా మెగా హిట్గా ప్రకటించబడింది. The movie has been declared a mega hit, or this movie has been declared a mega hit. మరి రీసెంట్గా వచ్చిన మూవీస్లో దేన్ని మెగా హిట్గా ప్రకటించారో టైప్ చేయండి కామెంట్ బాక్స్లో. ఈ ముఠా చీఫ్ 2 గంటలకు మార్కెట్లో కనిపించాడు. ది చీఫ్ ఆఫ్ ది గ్యాంగ్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ది మార్కెట్ ఎట్ 2. ది చీఫ్ ఆఫ్ ది గ్యాంగ్ హ్యాస్ బీన్ సీన్ ఇన్ ది మార్కెట్ ఎట్ 2. ఈ దుర్మార్గానికి వారిని తిట్టారా? వర్ దే స్కోల్డెడ్ ఫర్ దిస్ మిస్చీఫ్. వర్ దే స్కోల్డెడ్ ఫర్ దిస్ మిస్చీఫ్. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెంటెన్సెస్ అన్నీ కూడా ప్యాసివ్ వాయిస్లో ఉన్నాయి. నిందితులిద్దరినీ గుర్తించారు. బోత్ ది కల్ప్రిట్స్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్. కల్ప్రిట్స్ అంటే నిందితులు. బోత్ ది కల్ప్రిట్స్ హావ్ బీన్ ఐడెంటిఫైడ్. ప్రతిరోజు ఉదయం టీ తీసుకుంటారు. టీ ఈజ్ టేకెన్ ఎవ్రీ మార్నింగ్. టీ ఈజ్ టేకెన్ ఎవ్రీ మార్నింగ్. ఆయనను ఎవరితో పంపించారు? హూమ్ వాజ్ హీ సెంట్ విత్. హూమ్ వాజ్ హీ సెంట్ విత్. ఆయన హత్య గురించి ఎందుకు అడగబడలేదు? వై ఈజ్ హీ నాట్ ఆస్క్డ్ అబౌట్ ది మర్డర్. వై ఈజ్ హీ నాట్ ఆస్క్డ్ అబౌట్ ది మర్డర్. 4 టికెట్లు బుక్ అయ్యాయి. 4 tickets have been booked. 4 tickets have been booked. అదృష్టవశాత్తు నన్ను అక్కడికి పంపారు మరియు నేను మిమ్మల్ని కలిశాను. ఫార్చునేట్లీ ఐ వాజ్ సెంట్ దేర్ అండ్ ఐ మెట్ యూ. నాకు డ్యూటీ పరంగా ముంబై పంపించారు. ముంబై వెళ్ళటం వల్ల మిమ్మల్ని అక్కడ కలుసుకోగలిగాను. ఇలాంటి అర్థంలో ఫార్చునేట్లీ ఐ వాజ్ సెంట్ దేర్ అండ్ ఐ మెట్ యూ. నేను ఒక టీచర్గా అందరికీ పరిచితుడిని, లేదా నేను ఒక టీచర్గా అందరికీ సుపరిచితం. నేను ఒక టీచర్గా ఊళ్ళో తెలుసు. ఐఎమ్ నోన్ యాజ్ ఎ టీచర్. ఐఎమ్ నోన్ యాజ్ ఎ టీచర్. పిల్లలను బయటకు పంపించారు. చిల్డ్రన్ వర్ సెంట్ అవుట్ సైడ్. చిల్డ్రన్ వర్ సెంట్ అవుట్ సైడ్. ఈ విషయం నాకు తెలియజేయలేదు. ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్. ఐ వాజ్ నాట్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దిస్. పుస్తకాలు ముద్రిస్తున్నారు. బుక్స్ ఆర్ బీయింగ్ ప్రింటెడ్. బుక్స్ ఆర్ బీయింగ్ ప్రింటెడ్. కొన్ని కుర్చీలను ఇక్కడ నుంచి తరలించారు. ఫ్యూ చైర్స్ హ్యావ్ బీన్ మూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఫ్యూ చైర్స్ హ్యావ్ బీన్ మూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ ప్రాంతంలో కార్లు నడపరు. కార్స్ ఆర్ నాట్ డ్రివెన్ ఇన్ దిస్ ఏరియా. తాజ్మహల్ లాంటి ప్రదేశాలకు వెళ్తే పొల్యూషన్ కాకుండా ఉండటానికి గుర్రపు బగ్గీలు మాత్రమే వాడతారు. కార్స్ ఆర్ నాట్ డ్రివెన్ ఇన్ దిస్ ఏరియా. ఆయనను ఎప్పటి వరకు అడగబడలేదు అంటే ఆయన ఎంతవరకు అడగబడకుండా ఉన్నాడు. అంటిల్ వెన్ వాజ్ హీ నాట్ ఆస్క్డ్. అంటిల్ వెన్ వాజ్ హీ నాట్ ఆస్క్డ్. అంతటా స్వీట్లు పంచుతున్నారు. అన్ని చోట్ల స్వీట్స్ పంచుతున్నారు. స్వీట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్. స్వీట్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీవేర్. అక్కడ ఓ భవనాన్ని నిర్మించారు. ఎ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ దేర్. ఎ బిల్డింగ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్ దేర్. పోలీసులకు పట్టుబడ్డాడు. హీ వాజ్ కాట్ బై ది పోలీస్. హీ వాజ్ కాట్ బై ది పోలీస్. ఉల్లిపాయలు బంగాళాదుంపలను భారీ సంఖ్యలో కట్ చేశారు. ఆనియన్స్ అండ్ పొటాటోస్ వర్ కట్ ఇన్ హ్యూజ్ క్వాంటిటీ. ఆనియన్స్ అండ్ పొటాటోస్ వర్ కట్ ఇన్ హ్యూజ్ నెంబర్స్. నేరస్తులను పట్టుకుంటున్నారు. ది క్రిమినల్స్ ఆర్ బీయింగ్ ట్రాక్డ్. అతన్ని కాల్చి చంపారు. హీ వాజ్ షాట్ డెడ్. హీ వాజ్ షాట్ డెడ్. వర్షం కారణంగా సమావేశం రద్దయింది. మీటింగ్ వాజ్ క్యాన్సల్డ్ డ్యూ టు రైన్.
మీటింగ్ వాస్ అబాండన్డ్ డ్యూ టు రైన్. గడియారానికి మరమ్మతులు చేయించారు. ది వాచ్ వాజ్ రిపేర్డ్. ది వాచ్ వాజ్ రిపేర్డ్. మేము అలాంటిదేమీ పొందలేదు. వీ హ్యావ్ నాట్ బీన్ గివెన్ ఎనీథింగ్ యాజ్ సచ్. అనవసరంగా మమ్మల్ని అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? వై ఆర్ వీ అన్నెసరీలీ సెంట్ దేర్. వై ఆర్ వీ అన్నెసరీలీ సెంట్ దేర్. నన్ను ఎక్కడికో పంపించారు. ఐ వాజ్ సెంట్ సమ్వేర్. మేము ఎక్కడ ఉన్నామో మీకు చెప్పారా? మేము ఎక్కడ ఉన్నామో మీకు చెప్పారా? హ్యావ్ యూ బీన్ టోల్డ్ వేర్ వి ఆర్? అంటే మీకు ఈ విషయం తెలుసా, మీరు చెప్పబడ్డారా అని అర్థం. పెన్ తీసుకున్నారు, పెన్ తీసుకోబడింది. ద పెన్ హ్యాస్ బీన్ పిక్డ్. ద పెన్ హ్యాస్ బీన్ పిక్డ్. ఆయన ఇది ఎందుకు ఇవ్వబడ్డాడు? ఒక వస్తువు ఆయనకు మనం ఇచ్చాం, ఎందుకు ఇది ఇవ్వబడింది అని అడుగుతున్నాం. వై వాజ్ హీ గివెన్ దిస్? వై వాజ్ హీ గివెన్ దిస్? మేమేమి చెప్పబడ్డాము? వాట్ వర్ వి టోల్డ్? వాట్ వర్ వి టోల్డ్? Okay friends, thanks for being a part of Angla Samhita's successful journey. Please keep learning English.